హలో చేతన్ గారు. హలో మేడం. డయాబెటీస్ లో అంటే ఏ విటమిన్ డెఫిషియన్సీ వచ్చినా దాని కాజ్, దాని ఎఫెక్ట్ అన్నది డయాబెటీస్ మీద చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి. అలాగే B12 డెఫిషియన్సీ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి డయాబెటీస్ పేషెంట్స్ లో? ఒక 5-6 ఏండ్లకెళ్ళి మీరు చూడండి, B12 డెఫిషియన్సీ పేషెంట్లు ఎక్కువ పెరుగుతున్నారు. B12 డెఫిషియన్సీ పేషెంట్లు పెరిగేసరికి ఏమైంది, వాళ్ళకు నరాల ప్రాబ్లంలు రావడం, తిమ్మిర్లు రావడం, మంటలు రావడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర చాలా మంది పేషెంట్లు వస్తారు. ఒక పేషెంట్కి అరికాల్లో మంటలు ఉన్నాయి, తొడ భాగంలో నొప్పులు ఉన్నాయి, ఓకే, ఇవిట్లా తిమ్మిర్లు ఉన్నాయి, మెడ నొప్పి వచ్చి చక్కర్లు వస్తున్నాయి. ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి కూడా ఉంది. 20 ఏళ్ల నుంచి షుగర్ వ్యాధి ఉంది. మళ్ళీ ఈ పేషెంట్కి B12 డెఫిషియన్సీ ఉంది. అంటే ఈ పేషెంట్కి షుగర్ వ్యాధి ఉండడం వల్ల నరాలు దెబ్బపడ్డాయి. నరాలు దెబ్బపడ్డాయి ఎందుకు? షుగర్ వ్యాధి ఎక్కువ ఉంది. ఓకే. విటమిన్ B12 డెఫిషియన్సీ ఎప్పుడు ఉంటుంది? వెజిటేరియన్స్కి ఎక్కువ ఉంటుంది అంటారు. కొందరు నాన్ వెజ్ తింటే కూడా వాళ్ళకి డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకు? షుగర్ వ్యాధికి వాళ్ళు మందులు వాడతారు కదా. ఓకే. ఆ మందులు వాడుడు వల్ల B12 అబ్జార్ప్షన్ బాడీలో తగ్గుతుంది. ఓహో, అంటే డయాబెటిక్స్ సంబంధించి మందులు వాడినా మళ్ళీ B12 అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. మరి ఎలా అంటారు వీళ్ళకి? ఎలా అంటే ఇప్పుడు మనం హోమియోపతి మందులు ఇస్తాం కదా, మన మందులకి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎస్. ఈ పేషెంట్ కి అట్లనే షుగర్ వ్యాధి తగ్గింది, నరాల వ్యాధి కూడా తగ్గింది. కానీ ఇప్పుడు B12 డెఫిషియన్సీ ఉంటే నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి, షుగర్ వ్యాధి వల్ల నరాల నొప్పి వస్తుంది. అంటే ఇండైరెక్ట్ లింక్ ఉంది అనేసి అందరూ అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే మన కణాలు ఉంటాయి కదా, ఆ కణాల్లో కూడా మళ్ళీ వేరే చిన్న కణాలు కూడా ఉంటాయి. చిన్న కణాలు అంటే కణాల్లో పార్ట్లు అని అనుకోండి. ఓకే. దాంట్లో మైటోకాండ్రియా అనేసి ఒకటి ఉంటది. ఓకే. మైటోకాండ్రియా అంటే ఇది మొత్తం మెటబాలిజం కి రెస్పాన్సిబుల్ ఉంటది. పవర్ హౌస్ అంటారు దీన్ని. ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ, సోలార్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చెప్తారు కదా. ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎట్లా తయారు చేస్తారు? ఒక డ్యామ్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి వాటర్ వస్తుంది, టర్బైన్ ని కొడుతుంది ఫోర్స్ తోటి. ఆ టర్బైన్ తిరిగితే పవర్ జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం స్వీట్ తిన్నాం, బిర్యానీ తిన్నాం, సాలెడ్ తిన్నాం, ఇవన్నీ బాడీలో సెల్స్ లో పోతాయి కదా. ఇప్పుడు అక్కడ టర్బైన్ ఏమో పవర్ జనరేషన్ చేస్తుంది కదా, తిరిగి వాటర్ దాన్ని కొడుతుంది, పవర్ జనరేట్ అవుతుంది కదా. అర్థమైంది కదా మీకు? అట్లనే మన బాడీలో ఆ టర్బైన్ అనేది మైటోకాండ్రియా అనుకోండి మీరు. అది టర్బైన్ తిరిగితే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ టర్బైన్ ఖరాబ్ అయితే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది కాదు. మైటోకాండ్రియా ఖరాబ్ అయితే ఎనర్జీ అవ్వదు. ఎందుకంటే మెటబాలిజం డిస్టర్బ్ అయిపోతుంది, ఇన్సులిన్ రెసిస్టెంట్ పెరిగిపోతుంది బాడీలో. ఈ మైటోకాండ్రియా ఎప్పుడు ఖరాబ్ అవుతుంది? B12 డెఫిషియన్సీ ఉంటే ఖరాబ్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయి ఇన్సులిన్ బాడీ చక్కగా వాడుకోలేక అట్లా ప్రాబ్లంలు అవుతున్నాయి. ఇంత డీప్ అండర్స్టాండింగ్ ఉంది దీనికి. సింపుల్ గా చెప్పాలంటే మీకు తెలుసు కదా, మన ఊర్లల్లో డ్యామ్లు ఉంటాయి, వాటర్ వస్తాయి, టర్బైన్ కి కొడుతుంది, టర్బైన్ తిరుగుతుంది, కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు టర్బైనే తిరగట్లేదు, వాటర్ కొడుతూనే ఉంది. ఏమవుతుంది? మన ఇంట్లో కరెంట్ ఎట్లా వస్తుంది? రాదు. అట్లా. సో ఇట్లా అర్థం చేసుకోవాలి దీన్ని. అది మంచిగా ఉండాలి అంటే విటమిన్ B12 కరెక్ట్ గా ఉండాలి మన బాడీలో. మనకు రక్తహీనత ఉంటే కూడా విటమిన్ B12 తగ్గుతుంది. రక్తహీనత వస్తే షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. చాలా లింక్ ఉందండి ఒకదాంతో ఒకటి మనకి. సో అయితే ఇప్పుడు చాలా మంది ఏంటంటే వాళ్ళకి B12 డెఫిషియన్సీ, ఇప్పుడు విటమిన్ డి ఉంటే B12 కూడా ఉంటుంది ఖచ్చితంగా అని డిఫాల్ట్ గా అనేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు డాక్టర్ రికమెండ్ చేయకుండానే వీళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు అంటారా మరి? అది కూడా పరేషాని. పెరిగిపోతే కూడా పరేషాని అవుతుంది బాడీలో. ఓకే. ఇప్పుడు చాలా మంది ఓవర్ ద కౌంటర్ B12 కొంటున్నారు, విటమిన్ డి కొంటున్నారు, వేసుకుంటున్నారు. వాళ్ళు మానిటరింగే చేస్తలేరు. వాళ్ళకు పెరుగుతుందా తగ్గుతుందా ఏంది, డైలీ బఠానీలు మింగినట్టు ఆ గోళీలు మింగుతున్నారు. అవునండి. విటమిన్ డి పెరిగితే కూడా పరేషాని అయిపోతుంది బాడీలో. బోన్లు ఫ్యూజ్ అయిపోతాయి, ఒక్కొక్కసారి స్ట్రైట్నింగ్ అయిపోతుంది స్పైన్ ది. అదే కాదు, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. విటమిన్ B12 కూడా చాలా పెరిగిపోతే బాడీలో ప్రాబ్లం. కిడ్నీల మీద ప్రభావం, లివర్ల మీద ప్రభావం, మలబద్ధకం రావడం, గట్ హెల్త్ పాడవడం, ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి. ఎందుకు తీసుకోవాలి అట్లా?
డాక్టర్ కి కన్సల్ట్ చేయకుండా. డిఫాల్ట్ కంటే మల్టీ విటమిన్ లో చాలా మంది తీసేసుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా ఇబ్బందే కదండి మీరు డాక్టర్. అవును, డాక్టర్ చెప్పకుండా మీరు ఏది మల్టీ చెయ్యొద్దు. విటమిన్ టాబ్లెట్స్ కూడా ఏది తీసుకోవాలి. తీసుకోవద్దు అవును. డాక్టర్ ని అడగకుండా. ఓకే. ఇప్పుడు మనం టెస్ట్లు చేపించుకుంటాం ల్యాబ్ లో, అది ఎక్కుందా తక్కువందా కూడా మనకు అర్థం కాదు. వాడు అవును. హైలైట్ చేసి ఇస్తాడు, ఉమ్. అయినా మనకు అర్థం కాదు. మ్మ్. డాక్టర్ని అడుగుతాం కదా అవును. ఏమైతుంది ఇప్పుడు ఇది ఉంది, ఉమ్. మళ్ళా అది ట్రీట్మెంట్ చేయడానికి మీకు డాక్టర్ మీ ప్రకారం ఇస్తాడు. ఉమ్. మీరే పోయి ఎందుకు కొనాలి? అవునా కాదా? అవునండి. నేనేం చెప్తా అంటే హోమియోపతి మందులు వాడండి, ఉమ్. మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. ఇప్పుడు ఆ పేషెంట్ గురించి చెప్పినా కదా, ఆ పేషెంట్ కి పూర్తిగా తగ్గింది మన దగ్గర, ఉమ్. పూర్తిగా తగ్గింది. B12 Okay. డెఫిషియన్సీ రీస్టోర్ అయింది, షుగర్ వ్యాధి తగ్గింది, అన్ని సెట్ అయినాయి. సో దీనికి హోమ్ రెమెడీ ఏమన్నా ఉందా డాక్టర్ గారు అయితే? మంచి హోమ్ రెమెడీ మీకు చెప్తాను నేను. ఉమ్. మీరు ఏం చేయండి అంటే 2 ఉల్లిగడ్డలు తీసుకోండి. ఓకే. 2 ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఉమ్. 4 మీరు ఇవి తీసుకోండి, ఎల్లిపాయలు తీసుకోండి, ఉమ్. అది కూడా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఓకే. ఉమ్. మళ్ళా దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే చింతపండు నానబెట్టండి. ఉమ్. అది నానబెట్టి కొద్దిసేపు వదిలేస్తే మొత్తం వాటర్ తీస్తాం కదా దాంట్లోకి వెళ్ళి, ఉమ్. చింతపండు వాటర్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు ఏం చేయండి అంటే పొయ్యి లైట్ ఆన్ చేయండి. ఉమ్. పొయ్యి లైట్ ఆన్ చేసి దాంట్లో కొంచెం ఆవు నెయ్యి వేయండి. ఉమ్. ఎల్లిపాయలు కట్ చేసుకున్నారు కదా దాంట్లో వేసేయండి. ఓకే. కొన్ని మిరియాల గింజలు దాంట్లో వేసేయండి. ఉమ్. కొంచెం జీలకర్ర దాంట్లో వేసేయండి. ఇది జర పోపు అయిపోతుంది కదా. ఉమ్. దీంట్లో ఉల్లిగడ్డలు వేసి మీరు దీంట్లో చింతపండు రసం. రసం వేసేయండి. ఉమ్. కొంచెం ఉప్పు వేసుకోండి, మీకు గ్రీన్ చిల్లీస్ ఇష్టం ఉంటే అది కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. పోపు పెట్టినాక ఉమ్. మీరు ఏం తయారు చేసుకున్నారు? మీరు పచ్చి పులుసు తయారు చేసుకున్నారు, ఓకే. అవునా కదా? పచ్చి అవును. పులుసునే కదా. ఉమ్. ఇది మనకు షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ చింతపండుకి చాలా అందరూ దూరంగా ఉండాలంటారు కదండి అసలు. అందరూ ఏమనుకుంటారు, అరే చింతపండు తోటి మనకు షుగర్ వ్యాధి పెరిగిపోతుంది, పెరుగుతుంది, బొక్కలు నొప్పులు వస్తాయి, అది ఇది అని చెప్పేసి అంటారు. మనము కార్బోహైడ్రేట్ తింటాం కదా, ఉమ్. కార్బోహైడ్రేట్ బాడీ అబ్జర్వ్ చేసుకుంటారు కదా, తొందరగా గ్లూకోజ్ పైకి వస్తుంది కదా. అవునవును. చింతపండు పులుసు, ఆ. పచ్చి పులుసు, ఇది డైలీ ఒక గ్లాస్ తాగండి మీరు. ఉమ్. ఇవి అబ్జర్వ్ ఎక్కువ చేయకుండా చేస్తుంది. ఓహో. ఇప్పుడు మీరు ఇవాళ ఒక మసాలా దోశ తినండి, ఉమ్. అందరూ ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. ఉమ్. మసాలా దోశ తిని మీ ఇంట్లో గ్లూకోమీటర్ ఉంటే టెస్ట్ చేసుకోండి, తిన్న తర్వాత ఎంత ఉంది. ఉమ్. ఇప్పుడు నెక్స్ట్ డే ఏం చేయండి, ఒక్క గ్లాస్ పచ్చి పులుసు తాగండి. ఓకే. తాగినాక 10 నిమిషాల తర్వాత మసాలా దోశ సేమ్ తినండి. ఉమ్. మీకు రీడింగ్ 2 కంపేర్ చేసుకోండి, ఈ రీడింగ్ తక్కువ వస్తుంది. కానీ తాగమన్నారు కదా అని చెప్పేసి ప్రతిసారి అదే చేసుకుని తాగినా కూడా ఇబ్బంది ఏమో కదండి. అంటే తాగు అంటే డైలీ రైస్ లో కలుపుకొని తినండి కొంచెం. రోజు తినొచ్చు అంటారా? ఎందుకు తినలేం? దేంట్లో మనం చింతపండు ఏం చెప్పండి. ఇవన్నీ ఆలోచించి చాలా మంది చింతపండు వాడడం బంద్ చేసిండ్రు. నిజమండి, చాలా మంది. మనం పప్పులో వేసుకుంటాం, సాంబార్లో వేసుకుంటాం, రసంలో వేసుకుంటాం, పులుసు చేస్తే చేసుకుంటాం, చేపల పులుసు చేస్తే చేసుకుంటాం. మనం ఏం వండుకున్నా మనం చింతపండు వేసే అలవాటు ఉంటుంది మన తెలుగు వంటల్లో. అవును. ఇప్పుడు చింతపండు మంచిది కాదు అనేసి ఆ రూమర్ ఏడికెళ్ళి వచ్చింది నాకు తెలియదు. అవును. మనసారా చింతపండు పులిహోర కూడా తినవట్లేదు ఇంట్లో. అరే నేనేం చెప్తా, పులిహోర కూడా తినండి అంటా నేను. ఉమ్. అంటే ఇంత ఇంత తినుడు కాదు, ఇంత తింటే అది హెల్త్ కి మంచిది. అవును. ప్రసాదం ఇస్తారు కదా పులిహోర, ఉమ్. ఇంత ఎందుకు ఇస్తారు? అవును. అవునా కదా? మన హెల్త్ కి ఇంత మంచిది అనేసి ఇంత ఇస్తారు, చాలు అది మనకి. అవునా కదా? అవునండి. అది మర్చిపోవద్దు మనం. నిజంగా నాకు ఈ టిప్ మాత్రం బాగా నచ్చిందండి. నిజంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ చింతపండు పచ్చి పులుసు చెప్పిన మీ రెసిపీ మాత్రం చాలా బాగుంది. ఇంకోటి తెలుసా మీకు, ఆ. ఆయుర్వేదంలో కూడా రాసి ఉంది చింతపండు చింతపండు హెల్త్ కి మంచిది అనేసి. ఎక్కడి నుంచి వచ్చిందో గానీ చింతపండు తినద్దు, మంచిది కాదు అని చెప్పేసి అది అది అయితే మిత్తే ఇంకా. ఎస్, చాలా బాగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.